కనకరాజు గారు, ఆమా డాక్టర్ గారు కాన్ఫరెన్స్ లో ఉన్నారు, మాట్లాడండి. మేడం, నా పేరు సుధా అండి. సుధానా? నేను మీకు ట్రీట్మెంట్ ఇచ్చినట్టు నాకు గుర్తులేదే. ఎందుకంటే మీరు నాకు ట్రీట్మెంటే ఇవ్వలేదు మేడం. మీతో మాకు ఒక చిన్న పని పడి కాల్ చేశాం. అంటే రిసెప్షనిస్ట్ ని హెల్ప్ అడిగితే మీకు కనెక్ట్ చేయదేమో అని అలా చెప్పాము. చెప్పండి, ఏం కావాలి? మా పిన్ని కూతురు అత్తారింట్లో అత్త బాధ భరించలేక ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పిందంట. వాళ్ళేమో ఇప్పుడు డాక్టర్కి చూపిద్దాం అనుకుంటున్నారు. అందుకే మీరు ఓకే అంటే తనని మీ దగ్గరికి రమ్మని చెప్తాను. తన అత్తారింటి వాళ్ళ ముందు తను ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్తారా? ఏంటి అబద్ధం చెప్పమంటున్నారా? ఏం మాట్లాడుతున్నారండి? ఊరికే అవసరం లేదు మేడం. మీరు ఈ మాట చెప్పినందుకు నేను మీకు 5 లక్షలు ఇస్తాను. పనికి ముందు ఫుల్ పేమెంట్ ఇచ్చేస్తాను మేడం. ప్లీజ్ మేడం, ఈ ఒక్క చిన్న హెల్ప్ చేయండి. ఆ అమ్మాయి కాపురాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు. అసలు నా గురించి మీరేమనుకుంటున్నారండి? నేను డబ్బులు తీసుకొని మనుషులకి ట్రీట్మెంట్ ఇస్తాను. ఇలా డబ్బులకి అబద్ధాన్ని చెప్పను. ఇంకోసారి ఫోన్ చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. జాగ్రత్త. ఏంటి దాత్రి ఇది? ఆవిడేంటి ఇలా డబ్బులకి అబద్ధం చెప్పిన వాళ్ళ మీద కేసు పెట్టి మరీ లైసెన్స్ క్యాన్సిల్ చేయించేంత నిజాయితీగా మాట్లాడుతున్నారా? అదే నాకు కూడా అర్థం కావట్లేదు. నిషి ప్రెగ్నెంట్ కాకపోయినా ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ చేసింది ఈ డాక్టరే. దానికి కడుపు లేకుండానే అబార్షన్ అయిందని చెప్పింది కూడా ఈ డాక్టరే. మరప్పుడు డబ్బులు తీసుకుని అబద్ధం చెప్పిన ఆవిడ ఇప్పుడు మనల్ని ఎందుకు కాదంటుంది? డాక్టర్ ఎందుకు అలా మాట్లాడిందో నాకు అర్థమైంది కేదార్. ఎందుకు దాత్రి? మనం నిజం బయట పెట్టడానికి డాక్టర్నే టార్గెట్ చేస్తామని నిషి డాక్టర్ని ముందే ప్రిపేర్ చేసింది. ఏంటి నిష్క నువ్వు చెప్పేది? మీ అక్క నిజం బయట పెట్టడానికి నా వరకు రావచ్చా? నిజం బయటపడే వరకు విషయం రాదు. నేను చూసుకుంటానని చెప్పావు కదా, అందుకే కదా నేను నీకోసం అబద్ధం చెప్పాను. నా కోసం చెప్పానని ఏదో ఫేవర్ చేసినట్టు మాట్లాడకండి డాక్టర్. డబ్బు తీసుకుని అబద్ధం చెప్పారు. అయినా విషయం అంత దూరం వెళ్ళనివ్వనని చెప్తున్నాను కదా. మీకు ఎవ్వరు ఫోన్ చేసి ప్రెగ్నెన్సీ గురించి అబద్ధం చెప్పమని చెప్పినా మీరు కోపంగా రియాక్ట్ అవ్వండి. వాళ్ళని తిట్టండి, పోలీస్ కేసు పెడతానని బెదిరించండి. అప్పుడు మీ మీద వాళ్ళకి అనుమానం రాదు. ఎక్కడో తప్పు జరిగిందనుకుంటారు. నిజం కోసం వేరే దారులు వెతుక్కుంటారు. ఆ దారిని నేను ముందే ఊహించి మూసేస్తాను. సరే నిషి, నువ్వు చెప్పినట్టే చేస్తాను.